కృత్తికా నక్షత్రం కొన్ని విశేషములు. అంబ, దుల, నితల్ని, అభ్రయంతి, మేమయంతి, వర్షయంతి, చపునీక అను 7 నక్షత్రముల సమూహం కృత్తికా నక్షత్రం. అధిదేవత అగ్ని, పాలకుడు ప్రజాపతి, ఉత్పాదకుడు ధాత. కృత్తికా నక్షత్రంలో సోముడు, ప్రజాపతి, సోముడు, అగ్ని దేవతల కాంతులు ఉన్నాయి. ప్రాశస్త్యము అశ్విని నక్షత్రములలో మూడవది. ఇది ఆజు నక్షత్రముల గుంపు. ఒకప్పుడు అగ్నిదేవుడు సప్తఋషుల భార్యలను చూచి మోహింపగా అతని భార్య స్వాహాదేవి తన భర్త ఆ ఋషి భార్యల చేత శపింపబడును అని భయపడి వశిష్ఠుని భార్య అయిన అరుంధతి తప్ప తక్కిన అలుగురి రూపములను తాను ధరించి ఆయనతో కూడెను. అంతటా ఆ ఋషులు తమ భార్యలే అగ్నితో కూడిరి అని ఎంచి వారిని విడనాడిరి. అప్పుడు వారు తాము అట్టి అకృత్యము చేయలేదు అని అగ్ని భార్యయే తమ రూపములను వహించెను అని దోషములేని తమ్ము పరిగ్రహింపవలెను అని ప్రార్థింపగా వారు అది నిజమని తెలిసియు వారితోడిది అగు అరుంధతి యొక్క రూపమును స్వాహాదేవి వహింపలేకపోయెను. అట్టి పాతివ్రత్య మహిమ వీరియందు ఉండి వీరి రూపములను మాత్రము ఎట్లు తాల్చును అని వారి ప్రార్థనను అంగీకరింపకపోయిరి. ఆ ముని భార్యలనే షట్కృత్తికలు అంటారు. కొందరు అప్పుడు కుమారస్వామి వీరి వల్ల అగ్నికి పుట్టినట్లు వక్కాణింతురు. కొందరు జల్లునందు పుట్టిన కుమారస్వామికి ఈ కృత్తికాదేవతలు స్తన్యము ఇచ్చి అతనిని తమ కుమారునిగా చేసుకొనిరి అని చెప్పుదురు. కనుకనే కుమారస్వామికి కార్తికేయుడు అను పేరు. కృత్తికానక్షత్ర జాతకుల గుణగణాలు. కృత్తికానక్షత్రము అగ్ని నక్షత్రము, అధిపతి సూర్యుడు, గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్ర జాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. బాల్యములో మంచి పోషణ ఉంటుంది. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్య భాషల అందు నేర్పరితనము, విశేషమైన పోటీ మనతత్వము కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవిస్తాయి. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చేసే ప్రయత్నము 3 భాగాలు ఫలించినా 1 భాగము వికటిస్తుంది. వీరు అవమానాన్ని సహించలేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. మధుమేహ వ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో ఆస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దానగుణము ఎక్కువ. అపాత్ర దానము చేస్తారు. మధ్యప్రత్వము బాగా చేస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు. 18, 23 సంవత్సరముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా 36 నుండి 41 సంవత్సరముల తరువాత సమస్యల నుండి బయటపడి సుఖజీవితము సాగిస్తారు. ఈ నక్షత్రకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయిన జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి. వీరు చక్కటి సలహాదారు మరియు ఆశావాది, దయా హృదయాన్ని కలిగి ఉండటంతో పాటుగా మర్యాదపూర్వక జీవితాన్ని గడపడమే వీరి ప్రత్యేకత. వీరి ముఖం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది మరియు వీరు చాలా వేగంగా నడుస్తారు. ఏదైనా పని యొక్క ఫలితాన్ని విశ్లేషించడానికి మరియు వాటిలో అంతర్గతంగా ఉండే లాభనష్టాలను కనుగొనడంలో వీరు నిపుణులు. వీరు చేసిన వాగ్దానాలకు వీరు కట్టుబడి ఉండే వ్యక్తి మరియు వీరికి సామాజిక సేవలో ఆసక్తి ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల విషయానికి వస్తే వాటితో వీరు ఏమీ పొందరు మరియు ఎవరి నుంచి లబ్ధిని పొందడానికి ఇష్టపడరు. నక్షత్ర జాతకులు బయటకు కాస్తంత మొండిగా కనిపిస్తారు. అయితే వీరిలో అంతర్గతంగా ప్రేమ, అభిమానం మరియు ఆత్మీయత ఉంటాయి. వీరికి కోపం వచ్చినప్పుడు క్రమశిక్షణ పాటిస్తారు. వీరు ఎన్నడూ ఎవరిని భయపెట్టాలని అనుకోరు. దీనితో పాటుగా మీకు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఉంటుంది. జప, తప, ఉపవాసాలు మొదలైనవి ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి సాధిస్తారు. బాగా కష్టపడి పనిచేస్తారు కనుక దేనినైనా రెగ్యులర్గా చేయడానికి ఇష్టపడతారు. విద్య, పని లేదా వ్యాపారం, ఇలా ఏ రంగమైనా ప్రతి ఒక్కరికంటే ఎంతో ముందుండాలని వీరు అనుకుంటారు. భరించలేని వాటిని విడిచిపెట్టడం లేదా వెంటపడటం చేస్తారు. నిజాయితీగా ఉండటం వల్ల వీరు మోసగించబడవచ్చు.
సాధ్యమైనంత వరకు పుట్టిన స్థలం నుంచి దూరంగా ఉండటం ద్వారా వీరికి మరింత ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఇతరుల సమస్యలకు వీరు సమర్థవంతమైన సూచనలను చేయగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు, సంపద విషయానికి వస్తే వీరు ఎవరి దయాదాక్షిణ్యాలపైన లేదా తప్పుడు మార్గాలపై ఆధారపడరు. డబ్బు సంపాదించే అద్భుతమైన నైపుణ్యం వీరికి ఉంటుంది మరియు కష్టపడి పనిచేయడం ద్వారా ఏ పనినైనా సాధించే అలవాటు ఉంటుంది. మీ ప్రజాజీవితం సైతం అద్భుతంగా ఉంటుంది. మీరు ఆకర్షణీయంగా ఉంటారు, పరిశుభ్రతను ఇష్టపడతారు. మీ జీవితానికి వస్తే వీరు పాటించే నియమనిబంధనలపై ఆధారపడి ఉంటుంది. సంగీతం మరియు కళల పట్ల వీరికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అదేవిధంగా ఇతరులకు బాగా బోధిస్తారు. విద్య మరియు ఆదాయం. సాధారణంగా వీరు పుట్టిన ప్రదేశంలో ఉండరు మరియు పని కొరకు విభిన్న ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. వీరిని అదృష్టవంతులు చేసే కొన్ని వృత్తులుంటాయి. వీటిలో ఫార్మసిస్ట్, ఇంజనీరింగ్, ఆభరణాలు తయారు చేయడం, యూనివర్సిటీ యొక్క సీనియర్ అధికారులు లేదా డిపార్ట్మెంట్ యొక్క ప్రెసిడెంట్, లాయర్, జడ్జ్, ఆర్మీ, పోలీస్ లేదా సెక్యూరిటీ ఫోర్సు, ఫైర్ బ్రిగేడ్ ఆఫీసర్, బేబీ కేర్, అనాథ శరణాలయాలకు సంబంధించిన పనులు, ఆధ్యాత్మిక గురువు, మిఠాయిల తయారీ, బేకరీ, వెల్డింగ్, స్మితింగ్ వంటి మంటలకు సంబంధించిన పనులు, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, సిరామిక్ లేదా కయోలిన్ వంటివి మరియు మంటలు లేదా పదునైన వస్తువులు చేర్చబడ్డ అన్ని పనులు కూడా మంచివే. కుటుంబ జీవితం. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి నైపుణ్యం, అంకితభావం, నిజాయితీ మరియు పద్ధతిగా ఉంటారు. ఇంటి వద్ద అద్భుతమైన వాతావరణం ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ప్రమాదకరంగా ఉండవచ్చు. జీవిత భాగస్వామి వీరికి ముందే తెలిసి ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ. తల్లితో ప్రత్యేక అనుబంధంటుంది మరియు తోబుట్టువుల కంటే ఆమె నుంచి మీరు ఎక్కువ ప్రేమను పొందుతారు. వీరికి 50 సంవత్సరాల వరకు వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే 50 నుంచి 56 సంవత్సరాల మధ్య వీరికి జీవితం అద్భుతంగా ఉంటుంది. అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 9. మణి, కెంపు. వారములు: బుధవారము, శుక్రవారము, శనివారము. ఫలములు: రాజకీయ లాభము. కృత్తిక నక్షత్రం వారు అత్తి లేదా మేడి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం. ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకుని నిలబడే శక్తి కలిగి ఉంటారు.